నమస్తే, నా పేరు జితేందర్. నేను మిషన్ బీసీ ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే, అంతకన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్తాను. ఆ విషయం ఏంటంటే, ఈ దేశ జనాభాలో కేవలం 10% మాత్రమే ఉన్నటువంటి అగ్రకులస్తుల చేతిలో ఈ దేశ సంపద 90% ఉంది. అదే 90% జనాభా కలిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల చేతిలో ఉన్నటువంటి సంపద ఎంతంటే కేవలం 10% మాత్రమే. కేవలం 1% కూడా లేనటువంటి మార్వాడీలు ఈ దేశ వ్యాపార రంగంలో 40% వాటా చేజిక్కించుకొని ఈ దేశ ఆర్థిక రంగాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ రంగాన్ని శాసిస్తున్నారు. అగ్రకులస్తులే వ్యాపార రంగంలో రాణించగలరా? బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు వ్యాపార రంగంలో రాణించలేరా అంటే రాణించగలరు. కానీ ఇంతటి ఘోరమైన ఆర్థిక అసమానతలకు ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఎందుకంటే ఈ దేశ కుల వ్యవస్థ ఏం చెప్తుందంటే అగ్రకులస్తుల చేతిలోనే అధికారం ఉండాలి, అగ్రకులస్తుల చేతిలోనే సంపద ఉండాలి, అగ్రకులస్తులే చదువుకోవాలని సంపదకు, అధికారానికి, చదువుకు దూరం చేసినారు. సంపద మొత్తం కొల్లగొట్టారు. ఈ కుల వ్యవస్థ అనేది స్వాతంత్రానికి పూర్వం నుండి, బ్రిటిష్ వాళ్ళు రాక మునుపు నుండే మన దేశంలో ఉంది. బ్యాక్ టు మెయిన్ టాపిక్. మిషన్ బీసీ ఎస్సీ ఎస్టీ యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థిక చైతన్యం, ఆర్థికాభివృద్ధి. వ్యాపార రంగంలో 10% కూడా లేని బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని వ్యాపార రంగంలోకి మళ్లించడం, అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం. ఇలాంటి బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, బ్యాంకుల నుంచి లోన్స్ ఎలా పొందాలి, ప్రభుత్వం నుండి లభించే సపోర్ట్, సబ్సిడీ వంటి అంశాలను తెలియజేయడం, మన వర్గాలలో ఉన్నటువంటి మేధావుల యొక్క సలహాలు, సూచనలతో ముందుకెళ్ళడం, కలిసి ఎదగడానికి ఉన్నటువంటి అంశాలను అన్వేషించడం వంటి అంశాలు మొదటి లక్ష్యం అయితే, రెండవ లక్ష్యం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని ఆర్థికాభివృద్ధి చెందకుండా ఇంకా పేదరికంలోకి నెట్టివేస్తూ అగ్రకులస్తులను ఇంకా ధనవంతులు చేసేటువంటి ఆయుధం విద్యా, వైద్యం. ఈ పేద వర్గాల ప్రజలు వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఖర్చు చేసేది విద్యా, వైద్యం పైన. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అనేది ప్రభుత్వం ఉచితంగా అందించదు. కాబట్టి ఈ వర్గాల ప్రజలు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవల కోసం అగ్రకులస్తుల చేతిలో ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్లో ఖర్చు చేస్తారు. తద్వారా అగ్రకులస్తులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అనేది ప్రభుత్వం ఉచితంగా అందించాలి. మూడవది, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందడానికి, వ్యాపార రంగంలో వాళ్ళని ప్రోత్సహించడానికి ఎలాంటి కండిషన్స్ లేకుండా ₹1,00,00,000 వరకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేయాలి. నాలుగవది, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు చేసేటువంటి వ్యాపారాలపైన ₹1,00,00,000 వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు. ఈ 4 అంశాలను మనం సాధించుకోవడం ద్వారా ఈ దేశ ఆర్థిక రంగంలో మన వాటా పెరుగుతుంది, మన భాగస్వామ్యం పెరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ దేశ రాజకీయ రంగాన్ని కూడా మనం శాసించగలుగుతాం. సామెత ఉండనే ఉంది, ధనం మూలం ఇదం జగత్. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా వ్యాపార రంగంలోకి రండి, ఆర్థికాభివృద్ధిని సాధించండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క వీడియోను మన వర్గాల ప్రజలకు షేర్ చేయండి, అవగాహన కల్పించండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి లోన్స్కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోండి. థ్యాంక్ యూ.